ఒక వ్యక్తికి తెలియకుండా వారి సంభాషణలు వినేందుకు సాంకేతికంగా వారి ఫోన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడాన్ని సింపుల్గా ఫోన్ ట్యాపింగ్ అంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో పలువురు పోలీస్ అధికారులు ప్రతిపక్ష నేతలపై ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అనుమతి ఎవరిస్తారు? ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఇందుకీ ఫోన్ ట్యాపింగ్ చట్టం ఏం చెబుతోంది? చాలామంది ఫోన్ మాట్లాడే సమయంలో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. వ్యక్తిగత సంభాషణలు, కుటుంబ విషయాలు వంటివి ఫోన్ సంభాషణలోనే ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగా వారి హక్కులకు భంగం కలుగుతుంది. దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన పలు హక్కులు ఉన్నాయి. అందులో ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ, అలానే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే స్వేచ్ఛలో అంతర్భాగంగా ఉన్న గోప్యత హక్కులు. ఈ హక్కులు ఫోన్ ట్యాపింగ్ కారణంగా భంగం కలుగుతోంది. ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు అతడి వ్యక్తిగత గోప్యత, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్టే అవుతుంది. ఇదే విషయాన్ని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. టెలిఫోన్ హక్కులు గోప్యత కిందకే వస్తాయని, అలాంటి హక్కులు నిర్ధారించిన పద్ధతిలో కాకుండా మరెలా ఉపయోగించినా అది ఉల్లంఘించడమే అవుతుంది. అయితే భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2లో భావ ప్రకటన స్వేచ్ఛపై కొన్ని పరిమితులను విధించింది. ప్రజా సంక్షేమం, శాంతి భద్రతల దృష్ట్యా ఒక వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభుత్వం సహేతుక పరిమితులను విధించే సౌలభ్యాన్ని అందించింది. ఈ నిబంధనను అనుసరిస్తూ ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రజా భద్రత, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్రాల శాంతి భద్రతలు, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నప్పుడు నేరం చేయడానికి ప్రేరేపించడం వంటి వాటిని నిరోధించడానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. అయితే ఇండియన్ టెలిగ్రాఫ్ సవరణ రూల్స్ 2007లోని రూల్ 419A ద్వారా ఫోన్ ట్యాపింగ్కు అనుమతిచ్చే అధికారిక హోదాల గురించి స్పష్టంగా తెలిపింది. కేంద్ర రాష్ట్రాల స్థాయిలో ఎవరెవరికి అధికారం ఉంటుందో కూడా చర్చించింది. రాష్ట్ర స్థాయిలో ఆ రాష్ట్రాల్లో ఫోన్ ట్యాప్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. అయితే పోలీసులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఇన్ఛార్జ్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఉత్తర్వులను పొందాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్కు 10 సంస్థలకు మాత్రమే అధికారం ఉంది. అందులో మొదటిది ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్. వీరికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్కు ఉత్తర్వులు జారీ చేసే అధికారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కు చెందిన కార్యదర్శికి ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర స్థాయిలో జాయింట్ సెక్రటరీ స్థాయి కంటే తక్కువ కాని హోదా గల అధికారి, అంటే కేంద్ర హోం కార్యదర్శి అథరైజ్డ్ చేసిన వారు ఈ ఫోన్ ట్యాప్ ఉత్తర్వులను జారీ చేయొచ్చు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర హోం సెక్రటరీ అథరైజ్ చేసిన అధికారి కూడా ఈ ఉత్తర్వులను ఇవ్వచ్చు. ఒక్కోసారి ముందస్తు ఆదేశాలు పొందడం సాధ్యం కాని పరిస్థితులు లేదా మారుమూల ప్రాంతాల్లో నిఘా పెట్టాల్సిన సందర్భాల్లో కేంద్ర స్థాయిలో అయితే ఫోన్ ట్యాపింగ్ అనుమతి గల 10 అధికృత సంస్థలు చెందిన అధిపతులు లేదా వారి తర్వాత గల రెండో అత్యంత సీనియర్ అధికారి ముందస్తు అనుమతితో ఈ ఫోన్ ట్యాప్ చేయవచ్చు. అదే రాష్ట్ర స్థాయిలో అయితే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ హోదా కాకుండా ఉన్న అధికృత అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఈ అనుమతుల గురించి తమ అత్యున్నత అధికారికి మాత్రం 3 రోజుల్లోపు మాత్రమే తెలియజేయాలి. 7 పని దినాల్లోగా ఆ అధికారి దాన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఇది ఆమోదం పొందని పక్షంలో ఫోన్ ట్యాపింగ్ను మాత్రం తక్షణమే నిలిపివేయాలి. మరోవైపు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగం కాకుండా ఈ చట్టం కొన్ని పరిమితులను విధించింది. సమాచారం పొందేందుకు వేరే మార్గం లేకుంటే మాత్రమే ఫోన్ ట్యాపింగ్కి ఉత్తర్వులు ఇవ్వాలి. ట్యాపింగ్ ఆదేశాలు ముందుగా ఉపసంహరించుకొని పక్షంలో 60 రోజులు అమల్లో ఉంటాయి. వీటిని పునరుద్ధరించవచ్చు. అయితే మొత్తంగా 180 రోజులకు మించి ఇవి అమలు కావు. కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని న్యాయశాఖ, టెలికాం శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్న సమీక్ష కమిటీ ఏర్పడగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని లా హోమ్ సెక్రటరీలు సభ్యులుగా సమీక్ష కమిటీ పనిచేస్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ అభ్యర్థులను సమీక్షించడానికి ఈ కమిటీలు కనీసం 2 నెలలకు ఒకసారైనా సమావేశం చేయాల్సి ఉంటుంది. అధికృత అధికారి జారీ చేసే ట్యాపింగ్ ఆదేశాలపై ట్యాపింగ్కు గల కారణాలను తప్పనిసరిగా పేర్కొనాలి. అదేవిధంగా 7 పని దినాల్లోగా ఒక కాపీని సమీక్షా కమిటీకి కూడా నివేదించాల్సి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ రికార్డులు ఏదైనా సాక్ష్యాధారాలకు అవసరమైతే తప్ప 6 నెలలకు మించి వీటిని నిలువ చేయకూడదు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాంటి రికార్డులను ధ్వంసం చేయాలి. ట్యాపింగ్కు సాంకేతిక సహకారం అందించే టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు సైతం ఇలాంటి ట్యాపింగ్ వ్యవహారం ముగిసిన వెంటనే 2 నెలల్లోపే ఈ ట్యాపింగ్ రికార్డులను ధ్వంసం చేయాలి. ఇక పత్రికా స్వేచ్ఛ రీత్యా పాత్రికేయుల ఫోన్ ట్యాప్ చేస్తే మాత్రం దీనిపై కఠిన ఆంక్షలు ఉన్నాయి.
అయితే చట్టం ప్రకారం ఇన్ని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ ఒత్తిడికి లోబడి కొందరు అధికృత సంస్థలు కానీ అధికారులు కానీ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారు. దీంతో ఈ ఫోన్ ట్యాపింగ్ నియమ నిబంధనలను మరింత కఠినతరం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రాథమిక హక్కులకు ముడిపడి ఉన్న అంశమైనందున ఫోన్ ట్యాపింగ్ అనుమతి తదనంతర సమీక్ష నిర్వహించే యంత్రాంగాల్లో న్యాయ వ్యవస్థ ప్రమేయం అవసరమని, ఆ దిశగా చట్ట సవరణలు ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అంతేకాక ఈ అధికారాలను అక్రమాలకు, అవినీతికి, రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్న వారికి కఠిన శిక్షలు ఉన్నప్పుడే అక్రమ ఫోన్ ట్యాపింగ్ను నియంత్రించవచ్చని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.